సభవరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి గురువారం జరిగిన ఎన్నికల్లో కూటమి సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా గెలుపొందిన మామిడి లక్ష్మీ కొండాజీని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. ఆమెతో పాటు ఓటింగ్లో పాల్గొన్న టీడీపీ, జనసేన పార్టీల ఎంపీటీసీ సభ్యులను కూడా ఆయన దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో వైస్ ఎంపీపీ మామిడి లక్ష్మీ కొండాజీ, చొక్కాకుల గోవిందు, బైలపూడి దేవుడు బాబులను జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారా, వారికి పార్టీ కండువాలు ఎప్పుడు కప్పుతారు అని మీడియా ప్రశ్నించగా జవాబు ఇస్తూ ఎమ్మెల్యే ఇదంతా పంచకర్ల కుటుంబమని అభివర్ణించారు. అంతేకాదు సబ్బవరం మండల పరిషత్తులో తమ కూటమి పార్టీల ప్రాతినిధ్యం ఉండాలని, అప్పుడే పార్టీలకు అతీతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తాను చెబుతూ వస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఇంకా భవిష్యత్తులో ముందు ఎలాంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటాయంటూ పంచకర్ల సెటైర్లు వేశారు. జనసేన పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని, సబ్బవరం మండలాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణబద్దులై ఉందని ఎమ్మెల్యే పంచకర్ల అభిప్రాయపడ్డారు. గెలుపు జోష్లో ఉన్న కూటమి నేతలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. ఓకే సార్, ఓకే. చైతన్య చైతు ఇటు చూడరా. ఓకే ఓకే సార్. చెప్పండి ఎక్కడమ్మా? ఓకే సార్, ఓకే సార్, ఓకే. మండలాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తా ఉన్నా. జనరల్ బాడీ మీటింగ్ ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. నాకు మండల అభివృద్ధి నాకు ప్రధాన ఎజెండా అని చెప్పి దానిలో భాగంగానే అభివృద్ధికి డోర్లు తెరిచా. నేను వీళ్ళందరికీ మాటిస్తూ ఉన్నాను. వీళ్ళే కాదు, మాతో లేని వాళ్ళకు కూడా మాటిస్తూ ఉన్నాను. మీ పరిధిలో అభివృద్ధికి ఏమాత్రం కూడా మీరు మొహాట పడకుండా నా దగ్గరికి రండి. మీ సెగ్మెంట్లో బ్రహ్మాండంగా మళ్ళీ మీరు 19 మంది కూడా బ్రహ్మాండంగా పనిచేశారనే విధంగా మీకు అభివృద్ధి. ఈరోజు సబ్బవరం మండలం వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరిగింది. మరి ముందు మాకు మెజార్టీ లేనప్పటికీ అధికార పార్టీతో ఉండాలి, అధికార పార్టీతో మండలాన్ని అలా సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఒక మంచి ఆలోచనతో చాలామంది మిత్రులు ముందుకు వచ్చి మాకు మద్దతు తెలియజేసి మాకు భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేనే కాకుండా అభివృద్ధిని కాంక్షించే చాలామంది మిత్రులు మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మేము కూటమి అభ్యర్థిని పెట్టి వైస్ ఎంపీపీ గెలిచామంటే వీళ్ళు పంచకర్ల కుటుంబ సభ్యులు. పార్టీలు చేర్చుకోకపోవటం అనేది ఎజెండా కాదు. ఈ 11 మంది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం మాత్రం బ్రహ్మాండంగా చేసి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా పనులు చేయిస్తానని నేను మాటిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా ఈ 11 మంది ఇలాగే ఉంటే భవిష్యత్తులో కూడా కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాలకు కూడా అందరూ సహకరించమని చెప్పి మాట్లాడుతున్నాను.